హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? విజయవాడకి వెళ్తున్నామండి. నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా, మరి అమ్మవారి దర్శనం చేసుకోవాలని సెకండ్ డే దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ డే నైట్ అయితే బయలుదేరుతున్నాము. మా అత్తయ్యనేమో కారుకి బొట్లు పెడుతుంది, మా చిన్నమామయ్యనేమో కారు పూజ చేసి, మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా చిన్నమామయ్య అయితే పూజ చేస్తాడు. ఇంకా స్టార్ట్ అయిపోయామండి. బాగానే 11:50 అయ్యింది. అక్కడ వరకు అయితే నాన్ స్టాప్గా ట్రావెల్ చేసి తర్వాత 11:50కి టీ బ్రేక్ అయితే తీసుకుందామని చెప్పేసి ఇక్కడ సూర్యాపేటలో 7th జోన్ అనే రెస్టారెంట్ దగ్గర అయితే బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడైతే చాలా చాలా బాగుందండి. ఇంతకుముందు ఇక్కడికి మా వారు వచ్చారంట, ఇప్పుడు మమ్మల్ని అయితే తీసుకొచ్చారు. చాలా నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ ఇంకా బతుకమ్మ ఫెస్టివల్ కదా, అందుకని ప్లాస్టిక్ ఫ్లవర్స్తోని బతుకమ్మనైతే చేశారు. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా మంచిగా పచ్చని మామిడాకులతో ఇంకా ఫ్లవర్స్ డెకరేషన్ చేసి అట్మాస్ఫియర్ అయితే సూపర్గా ఉందండి. మొత్తం దాండియా బతుకమ్మ ఫ్లవర్స్ ఇవే ఉన్నాయి మొత్తం. ఇక్కడ మొత్తం చాలా చాలా బాగున్నాయి. ఇంకా అంత మంచి లొకేషన్లో ఒక 2-3 ఫొటోస్ దిగి ఇంకా రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఈ రెస్టారెంట్లో కూడా ఎంత బాగుందంటే అసలు నాకు టోటల్ ఇక్కడ ఉన్న స్పేస్ మొత్తం చాలా బాగా నచ్చింది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా లోపల ఏంటంటే బిగ్ బాస్లో మెహబూబ్ అందరికీ ఐడియా ఉన్నాడు కదా, ఇక్కడైతే మెహబూబ్ డిన్నర్ చేయడానికి వచ్చాడు అనుకుంటా. ఇంకా మనం తనని చూసా కూకుంటామా, దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడేసి సెల్ఫీలు కూడా దిగాము. ఇంకా ఇక్కడ మంచిగా ఇంకేంటంటే రెస్టారెంట్లో వర్క్ చేసే వర్కర్స్ డ్యాన్స్ చేస్తారంట అండి. ప్రతి ½ అన్ అవర్కి ఒకసారి వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారంట. నాకు ఆ విషయం తెలీదు, మా వారికి అయితే తెలుసు. ఒకసారి చూడు అటు చూడు అటు చూడు అంటే వెనక్కి మళ్ళీ చూస్తే వాళ్ళు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారంటే చాలా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. నాకైతే మస్తు అనిపించిందండి. వాళ్ళ డ్యాన్స్ అలాగే చూస్తూ ఉండాలనిపించింది. చాలా బాగా స్టెప్స్, ఒక 5-6 రిమిక్స్ సాంగ్స్ అయితే అలా వాళ్ళు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఎవ్రీ ½ అన్ అవర్కి ఒకసారి అయితే చేస్తారంట. ఇక్కడ సైడ్ ఎవరైనా వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఒక్కసారి 7th జోన్కి అయితే విజిట్ అయితే అవ్వండి. ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం.
ఇంకా టీ బ్రేక్ అయితే తీసేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మొత్తానికి విజయవాడకి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, అబ్బాబ్బా ఏం లైటింగ్ ఉందండి. విజయవాడ మొత్తం లైటింగ్తో నింపేశారు. సూపర్గా ఉందండి. టెంపుల్ దగ్గర కూడా ఎంత మంచిగా లైటింగ్ ఉందంటే చాలా చాలా బాగుంది. మాకైతే 2 అయిందండి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే 2 o'clock ఇక్కడ రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూస్తుంది మీరైతే టెంపుల్ దగ్గర అండి. టెంపుల్ దగ్గర చూడండి అసలు ఎంత లైట్ ఫోకస్ ఉంది, ఎంత బాగా డెకరేట్ చేశారు. మీరు చూస్తుంది మొత్తం టెంపుల్ దగ్గర అండి. మార్నింగ్ టైంలో మనకి ఇంత బాగా కనిపించాలి. మేము నైట్ 2 o'clock బయలుదేరాం, అక్కడికి చేరుకున్నాం కాబట్టి ఇంత బాగా అసలు చూడడం జరిగింది. మాకైతే అక్కడి నుంచి జరగాలనిపించలేదు. బ్రిడ్జ్ పైన నిల్చొని చూస్తూనే ఉన్నాను. అయితే నేనైతే ఎంత బాగా నచ్చిందండి. చూసి అస్సలు ఎంత బాగుంది కదా. అంత కొండపై నుంచి కింది వరకు మన లైన్లో అక్కడ నుంచి ఇక్కడ కూడా నిల్చునే వరకు కూడా లైట్ ఫోకస్ అయితే ఫుల్గా ఉందండి. అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా మేము ఇక్కడ తార్లపాటి గ్రాండ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ దగ్గర వాళ్ళకైతే వచ్చి ఇక్కడ ఒక రూమ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇంకా 2 అయింది కదా, అక్కడ నుంచి మన దర్శనానికి అప్పుడే అంత తొందరగా వెళ్ళలేము. అయినా జర్నీ చేసి ఫుల్గా టైర్డ్ అయిపోయాము. అంటే మార్నింగ్ నుంచి డ్యూటీ నుంచి డైరెక్ట్ ఇక్కడికే వచ్చాం కాబట్టి టైర్డ్గా ఫీల్ అవుతామని చెప్పేసి రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ తీసుకొని ఇంకా అక్కడ ఫ్రీ అయ్యి మళ్ళీ మార్నింగ్ లేచి దర్శనానికి అయితే వెళ్ళాలని అయితే అనుకున్నామండి. వీళ్ళ దగ్గర రూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, మాకంటే ముందే మా పిల్లలు మా ఆడపడుచు వచ్చేసి ఇంకా రూమ్లో రిలాక్స్ అయిపోతున్నారు. అంటే రూమ్ మాట్లాడంగానే వీళ్ళని పైకి పంపించేసాము. ఇంకా కార్లో 6 members పట్టేది, పిల్లలతో 7 members అయ్యేసరికి మాకు బాగా ఇరుకగా అనిపించింది. అందుకని వాళ్ళైతే ముందే వచ్చేసి మంచి రిలాక్స్ అవుతున్నారు. రూమ్ చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. 6 months అవుతుందండి కన్స్ట్రక్షన్ అయిపోయి. చాలా బాగుంది. రూమ్ ఫెసిలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇంకేం చేస్తాం, ఇప్పుడు పడుకోవాలి. మంచిగా పడుకొని మార్నింగ్ లేసేది దర్శనానికి వెళ్ళాలి మరి. ఇంకా మార్నింగ్ అయితే లేచేసామండి. అందరం రెడీ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము మా ఫ్యామిలీ అంతా. మార్నింగ్ 8 అయితే అవుతుంది. 6కి వెళ్దాం అనుకున్నాం, బట్ లేవ్వలేదు. 8 అయితే అవుతుంది. మరి ఏ టైంకి దర్శనం అవుతుంది, ఎంతమంది రష్ ఉన్నారు అనేది అక్కడికి వెళ్తే కానీ మాకు కూడా తెలీదు. తొందరగా వస్తామా లేటుగా వస్తామా అనే కన్ఫ్యూజన్లో అయితే స్టార్ట్ అయిపోతున్నాము.
ఇంకా నవరాత్రుల్లో అయితే వెహికల్స్ లోపలికి అలో చేయరు కదా, పార్కింగ్ దగ్గర అయితే కార్ పార్క్ చేసేసి అక్కడ నుంచి అయితే ఇంకా అందరం నడుచుకుంటూ అయితే వెళ్తున్నామండి. 4 to 5 కిలోమీటర్స్ ఈజీగా ఉంటుంది. కొండపైకి అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి అయితే ఇంకా మేమైతే నడక స్టార్ట్ చేసేసాము. ఇంకా మా వారు ఏమన్నారంటే టిఫిన్ చేయండి, ఎందుకంటే ఎంత రష్ ఉన్నారో లేట్ అవుతుంది అనేసి అన్నారు. ఇంకా టిఫిన్ చేసేస్తాం తప్పదని. మధ్యలో పూలు కనిపిస్తే ఆగుతామా, పూలు తీసేసుకొని ఇంకా లైన్లో అయితే స్టార్ట్ అయిపోయామండి. కానీ మేము అనుకున్నంత రష్ అయితే లేరు. మాకు 8కి బయలుదేరితే 10 లోపల మాకు దర్శనం అయిపోయిందండి. అంటే తక్కువే ఉన్నారని దాని అర్థం. ఈ విధంగా ఇలా మీరు చూస్తున్నారు కదా, పిల్లలు తప్పిపోతే ఎలాంటి రిస్క్ లేకుండా తొందరగా ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ట్యాగ్స్ అయితే వేస్తున్నారండి. 9 years 10 years లోపు పిల్లలకైతే ఆ విధంగా ట్యాగ్స్ వేయడం వల్ల స్కాన్ చేసి పిల్లలు ఎక్కడున్నారో మనకు తెలిసిపోతుందంట. ఇంకా రష్ ఎవరు లేరు కాబట్టి తొందరగా దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఇవాళ చాలా పంచముఖాలతో ఉంది గాయత్రీదేవి. దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. దర్శనం చేసుకొని ఇంకా బయటికి వచ్చాము. ఇంక ఈ లొకేషన్ మన కొండపై నుంచి ఎంత బాగా కనిపిస్తుంది కదా, అసలు సూపర్ అండి. రష్ అయితే మనం ఎప్పుడు వెళ్ళినా సెకండ్ డే వెళ్ళాలని నాకైతే ఇప్పుడు అర్థమైంది. మధ్యలో వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా బాగున్నాయి. మళ్ళీ ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయి రూమ్ వెకేట్ అయితే చేసేసాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఎవ్రీ ఇయర్ మేము విజయవాడకు వచ్చి అక్కడి నుంచి బాపట్లకి అయితే వెళ్తామండి. పిల్లలతో ఎప్పుడో ఒకసారి వస్తాం కదా, అలా వచ్చినప్పుడు పిల్లలకు అన్నీ చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే అనుకుంటాము. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ విజయవాడకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని బాపట్లకి వెళ్ళి బీచ్లో కాసేపు అలా సరదాగా వాళ్ళని ఆడుకొని ఇచ్చేసి అక్కడి నుంచి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతామండి. ఇంకా మేమైతే ఇప్పుడు బాపట్లకి అయితే చేరుకున్నాము. ఇంక ఇక్కడ వాళ్ళు కాసేపు ఎంజాయ్ చేశాక ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతాం. ఇంకా అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ అయిపోయి మధ్యలో సాగర్ అయితే అన్ని గేట్లు ఓపెన్ చేశారు. చూద్దామని అయితే మా వాళ్ళు అయితే అన్నారు. నాకు ఎక్కడికైనా వాటర్ అంటే భయమే, కానీ తప్పేదేంటి, అసలు వాటర్ గేట్లు అన్నీ ఓపెన్ ఉన్నాయి, చూద్దాం అని అయితే మా వాళ్ళు తీసుకెళ్లారండి. దగ్గర దాకా అయితే వెళ్ళలేదు, దూరంగానే అలా చూసేసి ఇంకా అక్కడ నుంచి సిటీకి అయితే బయలుదేరిపోయామండి. అక్కడ నుంచి ఇంకా చూడండి ఒకసారి, అసలు 16 గేట్స్, ఎన్ని గేట్స్ ఉన్నాయో అన్ని గేట్స్ అయితే ఓపెన్ చేసేసారండి. మస్తు ఉంది అసలు. కానీ నాకే కదా భయం అని చెప్పేసి దూరంగా ఉండి, నా కోసం వీళ్ళు దూరంగా ఉండి అయితే చూసి అయినా మార్నింగ్ వెళ్తే కదా అసలు చూడాల్సిందే. లైట్ వెళ్తే మనకి ఏం కనిపిస్తుంది, సౌండ్ తప్ప ఏం కనిపించట్లేదు. ఇదండి ఇవాళ మరి మీ వీడియో. మేము మా ఫ్యామిలీతో 1 డేలో విజయవాడ, ఇంకా బాపట్ల బీచ్, ఇంకా నాగార్జున సాగర్ మధ్యలో ఇలా కొన్ని అలా ఎంజాయ్ అయితే చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. ఓకే, టేక్ కేర్, బాయ్.